దినం దేవుని వాగ్దానం. ఈ ఉదయకాల సమయంలో ఈ దినం దేవుని వాగ్దానం అనే చక్కటి ఆత్మీయ కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తూ బాగున్నారా? మార్నింగ్ లేచి ఎంతమంది ప్రార్థన చేసుకుంటున్నారు, ఎంతమంది దేవుని స్తుతిస్తున్నారు. 5 to 6 ప్రేయర్ కానీ, ఈవినింగ్ ఆరాధన కానీ మీకోసం దేవుడిచ్చింది. ఇన్ని మీటింగ్ జరుగుతున్నాయి, మీరు చూశారు. రోజు దేవుడు మీతో మాట్లాడుతున్నాడు కదండి. ఒక మనిషి ఈ లోకంలో శాంతిగా బ్రతకలేకపోతున్నారు దేవుణ్ణి కలిగి ఉంటే తప్ప. యేసయ్య దేవుడుగా రక్షకుడుగా ఉన్న నీకు కష్టం ఉన్నా, రోగం ఉన్నా, బాధ ఉన్నా సమాధానం ఉంటుంది. ఎందుకంటే నువ్వు ఎవరిని కలిగి ఉన్నావు? సమాధానకర్తని. కాబట్టి ఉదయకాలం మీ అందరూ బైబిల్ చదవాలి, దేవునితో మాట్లాడాలి. క్రైస్తవులకు ఉన్న మంచి లక్షణం వ్యక్తిగత ప్రార్థన. మీరు ఏ దేశం నుండి వాగ్దానం వింటున్నారు? ఆ దేశాలు మీరు క్షేమంగా ఉన్నారా? దేవుడే మీ క్షేమం, దేవుడే మీ బలం. మీరు ఏ దేశంలో ఉన్నా మేము హైఫై అని మనం అనుకోవద్దు. క్షేమము, క్షేమాధారము దేవుడే. కాబట్టి ప్రార్థనలో ఉండండి. ప్రతి ఒక్కరు ప్రార్థన చేసుకోండి. వాక్యానికి చోటు ఇవ్వండి, హృదయంలో దేవునికి చోటు ఇవ్వండి. రెండవదిగా మీ మనస్సుని దేవుని తట్టు పెట్టండి, ప్రభు వైపు చూడండి. దేవుని కృప మీ మీద ఉంటుంది. అధికంగా దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. ఎంతమంది కృంగిన స్థితిలో ఉన్న దేవుడు లేవనెత్తాడు. ఈరోజు వాగ్దానం చదువుకుందాం. 34వ కీర్తన 4వ వచనం 2వ మాట, నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించను. దాని పై మాట ఏముంటుంది? ఆయన యుద్ధ విచారణ చేయగా. దేవుని దగ్గర గడిపే వారికి భయము నుంచి విడుదల, రోగము నుంచి విడుదల, శాపము నుంచి విడుదల, నిందలు అన్నిటి నుంచి విడుదల. ఎక్కడ దేవుని తట్టు తిరిగేవారు, దేవుని దగ్గర గడిపేవారు. అందుకే ఈరోజు మీతో దేవుడు మాట్లాడుతున్నాడు. మీరు ఎవరి తట్టు చూడాలి, ఎవరి దగ్గర గడపాలి? దేవుని దగ్గర. ఈరోజు మీ కుటుంబాలు ఎట్లున్నాయి, మీ ఇల్లు ఎట్లుంది, మీ పిల్లలు ఎట్లున్నారు? అందుకని దేవుని యొద్ద విచారణ చేసే బిడ్డలుగా ఉండాలి. ప్రభు ఏమంటున్నాడంటే, నీకు కలిగిన భయమునన్నిటి నుంచి, నేను భయపెడుతున్న ప్రతి భయంకరమైన పరిస్థితి నేను తప్పిస్తా. ఈరోజు వాగ్దానం, దేవుడు నేను తప్పిస్తాడట. నీకు కలిగిన భయములన్నిటి, నీకు కలిగిన భయము నుండి, భయపడుతున్న పరిస్థితుల నుంచి, అది అప్పైన ఎట్లా బ్రతుకైనా, పిల్లల జీవితం ఎట్లా, పెళ్ళిళ్ళు ఎట్లా, పిల్లలు ఎన్ని ఉంటాయో ఆత్మీయ, కొంతమంది నేను ఎదగలేకపోతున్నా, నేను పడిపోతున్నా, ఇవన్నీ భయాలు. కానీ దేవుడు ఏమన్నాడు? నీకు కలిగిన భయములన్నిటి నుంచి నేను విడిపించేదను. ప్రార్థన చేసుకోండి ఈ మాటను బట్టి. కానీ దేవుని యొద్ద విచారణ చేసే బిడ్డలుగా మారండి. ప్రభు కృప పొందండి. ప్రార్థనలు ఎదగండి. ప్రార్థన చేసుకోండి. తండ్రి, ఉదయకాలం ఎంతమంది బిడ్డలు ఈ వాగ్దానం విన్నారో, మారు మనసు, రక్షణ లేని కుటుంబాలకి రక్షణ, మారు మనసు ఏంటి? త్రాగుడు, వ్యసనాలు, జోదము, పాపము ఉన్న వారందరినీ విడిపించి, కుటుంబంలో పిల్లల మారు, భర్తను మారు, భార్యలు అందరినీ రక్షించండి. శోధన, రోగము, వ్యాధులు, బాధలు, నిందలు, గాయాలు, అవమానాలు, శ్రమల నుంచి విడిపించి, అప్పులు అనే బంధకం నుంచి, కోర్టు కేసులు అనే కట్ల నుంచి విడిపించి, మా ఇతర దేశాల్లో మా ప్రియులు ఎవరున్న వారిని కాపాడండి, భద్రపరచండి. ఉద్యోగులు లేని వారికి, బాధలు ఉన్న వారికి విడిపించండి. అయ్యా, ఈ ఉదయకాలం ఎంతమంది బిడ్డలు గర్భిణి లేదు అని ఏడుస్తున్న గర్భం దయచే ప్రభా. ఎంతమంది పిల్లలు పెళ్ళిళ్ళు కాదు, పెళ్ళిళ్ళు చక్కగా జరగాలి, వారికి మంచి సంబంధాలు. ఎంతమంది ఉద్యోగాలు లేవు, మంచి ఉద్యోగాలు వారికి దయచేయండి. ఎంతమంది ఏ కండిషన్లో ఉన్నారు విడిపించండి. 10th ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్న, రాస్తున్న ప్రతి బిడ్డకి మీరు తోడయండి. మంచి జ్ఞానము, ఆరోగ్యము, జ్ఞాపక శక్తి కాపుదల, ఇంటర్మీడియట్ చదువుతున్న, రాస్తున్న ఎగ్జామ్స్లో బిడ్డలందరికీ మీరు తోడయండి, సహాయం ఇచ్చి మంచి రిజల్ట్ ఇవ్వండి. గ్రూప్స్ రాస్తున్నా, డిగ్రీ రాస్తున్నా, ఏ ఎగ్జామ్స్ రాస్తున్నా వారికి తోడుగా ఉండి జ్ఞానం ఇచ్చి, వారిని ఆశీర్వదించి, చేయి పట్టి రాయించి, అందరికీ మీ కృప మెండుగా చూపండి. కల్వరి మినిస్ట్రీకి విరోధమైన ప్రతి ఆయుధాన్ని తొక్కివేస్తూ, మాకు కలిగిన ప్రతి భార భయం నుంచి విడిపించండి. దైవజనుల కుటుంబాన్ని మీరు కాపాడండి. దేశమును, ప్రపంచమును రక్షించు ప్రభా. ఈరోజు మ్యారేజ్ డే బిడ్డలను బ్లెస్ చేస్తూ, వారి దాంపత్యం దీవించబడి గొప్పవారు కావాలి. బర్త్డే బిడ్డలను బ్లెస్ చేస్తూ వారు గొప్పవారు కావాలి, ఆశీర్వదించండి. మరొకసారి అన్నిటికీ విడుదల మీరు దయచేయమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఈ ఉదయకాలం ఈ వాగ్దానం అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్స్ పెట్టండి, దేవుని మహిమపరచండి. 22వ తారీఖు శనివారం కుక్కట్పల్లి ఎన్కేఆర్ గార్డెన్స్లో మీటింగ్ హైదరాబాద్. కుటుంబాలుగా శనివారం 22 సాయంత్రం 5 గంటలకి కుటుంబంతో పాటు పాలు పొంది ఆత్మీయ దీవెనలు పొందండి. 24, 25, 26, 24 రోజులు ఖమ్మం దగ్గర మదిరాలో సభలు, మదిరా చుట్టుపక్కల ప్రాంతాల వారు అద్భుతమైనటువంటి ఆ సభలకు పాలు పొంది ప్రార్థించండి, అందరూ సహకరించండి. అంతేకాక దేవుని బిడ్డలు ఎవరు ఏ సమస్యలు ఉన్నా ఇటువంటి సభలకు రండి. బెల్లంపల్లికి శనివారం జరిగే కూడికకు రండి, పాలు పొంది ప్రార్థించి ఆదివారం అటెండ్ అయి వెళ్ళొచ్చు. ఈ విధంగా మనం కలిసి కూడుకొని ఆరాధించి ప్రార్థించే సమయాలు ఎక్కడెక్కడ జరుగుతున్నాయో మీకు తెలియజేస్తున్నాం. కుటుంబాలుగా పాలు పొందండి. ప్రైజ్ లార్డ్.